ఖమ్మం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకుడు భాగోతం బట్టబయలైంది. కళాశాలలో మహిళా అధ్యాపకురాలకు బాలికలకు అసభ్యకరంగా మోటివేషన్ క్లాసుల పేరుతో అశ్లీల సాహిత్యాన్ని పాల్పడుతున్నాడంటూ ఆరోపించారు. క్లాస్ రూమ్ లోకి వెళ్ళి కుక్కలు ఎందుకు మరుగుతాయో తెలుసా? హార్మోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతే మరుగుతాయని చెప్పడం. ఖమ్మం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకుడి భాగోతం బట్టబయలైంది. కళాశాలలో మహిళా అధ్యాపకురాలకు బాలికలకు అసభ్యకరంగా మోటివేషన్ క్లాసుల పేరుతో అశ్లీల సాహిత్యానికి పాల్పడుతున్నట్లుగా ఆరోపించారు. విషయం తెలుసుకున్న మహిళా సంఘాల నేతలు రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై సదరు అధ్యాపకులు విద్యార్థులతో కలిసి పలుసార్లు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అధ్యాపకుడిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. మేడం సీనియర్ గా అన్ని బాధ్యతలు తీసుకుంటారు కాబట్టి మేడం మీకు కాస్త బయటకు వెళ్తూ చూసుకోమని చెప్పారు. తను కూర్చున్నారు. సరే జెంట్స్ కొంతమంది అక్కడ కూర్చుంటున్నారు కానీ మేడం ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని తను లేచి బయటకు వచ్చేసారు. ఈ లోపల ఏదో టాపిక్ డౌట్ ఉంది అని ఫిజిక్స్ సార్ని చెప్తారా అని అడిగారు. రండి అని వెళ్ళారు. నేను మామూలుగా ఎప్పుడు కూర్చోను సార్ మేడం కూర్చున్నాక అసలు కూర్చున్నాను పిల్లలు తోడుగా అన్నట్టు కూర్చుంటే మేడం వెళ్ళిపోయాక వచ్చాడు. వచ్చి మేడం మీరు ఇక్కడ కూర్చుంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది, మా పర్సనల్ ఇష్యూస్ ఇబ్బందిగా ఉంటుంది అంటే పర్లేదు సార్ మీరు కూర్చోండి ఏం కాదు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి నేను అన్నాను. అన్నాక ఈ లోపల మేడం వచ్చారు. అదే ఆ టాపిక్ డిస్కస్ చేసుకుందాం అన్నారు కాబట్టి సారు చెప్తానన్నారండి ఇంకోసారి. సో చెప్పే లోపల మేడం మీరు ఇక్కడ కూర్చోవటానికి వీల్లేదు, మీ మొహం చూస్తుంటే నీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అనుకుంటే ఇలా వెళ్ళిపోయాను. అది అసలు ఒక ఆడ మనిషిని మేడంని అలా అంటాం చాలా తప్పుగా సార్. అది ఎవరన్నా కానివ్వండి, ఆయన ఎవరు ఎప్పుడైనా నీ మొహం చూడటం కూడా నాకు ఇదిగా ఉంది అని మాట్లాడడం తప్పు కదా. అది అసలు షాక్ పాపం మేడం చాలాసేపటి దాకా స్టన్ అయిపోయి ఇక లోపలికి వెళ్ళి ఇచ్చారు. అదే రోజు సార్ దగ్గర దృష్టికి కూడా తీసుకెళ్లారు మేడము. తర్వాత ఒక 10 రోజుల దాకా తను మానసిక ఇదిలో నుంచి రాలేక సెలవు కూడా పెట్టారు మేడం. గ్రూప్స్ క్రియేట్ చేశాం కాబట్టి పిల్లలు ఉన్న వాట్సాప్ గ్రూప్లో పెడితే కేఎస్పీ రాయ్ సార్ అని ప్రిన్సిపల్ ఆయన చూసి అదేంటి వేణు ఇలాంటి కవితలు మీరు పెట్టకూడదు కదా గ్రూప్లో అంటే ఏమైంది సార్ అందులో ఏముంది అంటూ మాట్లాడితే ఆయన ఇమీడియట్గా లేడీ లెక్చర్స్ చెప్పి ఆ గ్రూప్ని డిలీట్ చేయించారు. తర్వాత పర్సనల్గా కూడా పెట్టారు మా అందరికి పర్సనల్గా కూడా పెడితే మేము వెంటనే వాట్సాప్ నెంబర్స్ బ్లాక్ చేసుకున్నాం. తర్వాత కాటుక కళ్ళు అని ఒక కథ రాశాడు. కథ రాసి ఆ కథలో మా పేర్లన్నీ మార్చి బయట డిస్కషన్ ఈ క్యారెక్టర్ మరియమ్మ అనే క్యారెక్టర్ ఎవరిది కాలేజీలో, లేకపోతే పర్వీన్ అనే క్యారెక్టర్ ఎవరిది కాలేజీలో అంటే ఒక ముస్లిం పేరు పెట్టడం, ఒక క్రిస్టియన్ పేరు పెట్టడం, ఒక హిందూ పేరు పెట్టడం, ఇలా మా క్యారెక్టర్స్ అన్నింటిని పెట్టి కాటుక కళ్ళు అని కథ రాశాడు. అట్లా ఏది జరిగినా కథలు రాయటం. పిల్లల దగ్గర కూడా ప్రతిదీ డెప్త్గా అనమాట. మీరు సంసారానికి పనికిరారు, మీరు నా క్లాస్లోకి రావడానికి వీల్లేదు. పిల్లలు డైరెక్ట్గా మాకు కంప్లైంట్ చేశారు. వాటర్ రాకపోయినా 4 దాకా పిల్లల్ని క్లాస్ రూమ్లో అందరూ లెట్ ఆఫ్ చేసేసిన 3 o'clockకి వాష్రూమ్స్ ప్రాబ్లం ఉన్న వాటర్ రాపోయినా ఆయన 4:30 వరకు పిల్లల్ని అట్టనే కూర్చోబెడతాడు. అట్లాగే చాలా ఎక్కువ స్ట్రెంత్ తక్కువ ప్రిమిసెస్ ఇది. పిల్లల్ని ఒక 2-3 నిమిషాలు కనుక మేము ముందు వదిలేస్తే వాష్రూమ్స్ వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. పిల్లలు వాష్రూమ్స్కి వెళ్తుంటే నాకు సౌండ్ అవుతుంది, నా క్లాస్ డిస్టర్బ్ అవుతుంది ప్రతిదీ